ఒక వ్యక్తి తల్లకిందులుగా ఒకళ్ళు చెయ్యాలి కొన్నప్పుడు తాను దేవుని చేతిలో తల్లకిందులుగా తగలబడిపోవాలి, తల్లకిందులుగా నలగగొట్టబడాలి. పౌలు నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? నీ ఊరక్కనే దేవుడిని నమ్మేడు కనుక శ్రమలు వచ్చాయంటే శ్రమలు తప్పించుకుని బతికినాడు ఎంతమంది లేరు? అమ్మాయికి పారిపోయినాడు ఎంతమందికి లేరు? ఉడతా భక్తిలాగా భక్తి ఉన్నవాడు ఎంతమంది లేరు? గోడ మీద పిల్లలాగా నిలబడ్డవాళ్ళు ఎంతమంది లేరు? అది కాదు ముఖ్యమైంది. నా ప్రభు కొరకు నేను ఒక సాధనంగా, నేను నిలబడి మాట్లాడి నా ప్రసంగం చేసిన ఆయన సాధనంగా ఉంటే ఆ పూజారులు వచ్చి మాంత్రిక పుస్తకాలు తగలబెట్టి ఈ విధమైన కార్యక్రమం చేశారు అపొస్తల కార్యంలో. అట్టి కార్యాలు జరగటానికి సాధనంగా మారాడుగా. దేవుళ్ళు ఎప్పుడు నలగొట్టబడతాము, దేవుళ్ళు ఎప్పుడు శోధించబడతాము, దేవుళ్ళు ఎప్పుడు పిండబడతాము, దేవుళ్ళు ఎప్పుడు రంగరించబడతాము, దేవుళ్ళు ఎప్పుడు శ్రమలో ఊరబెట్టబడతాము. అదే మనం లోకాన్ని తలకిందులు చేయడానికి శక్తిగా మారబోతుంది. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా ఆమేనని చెబుదామా?